5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. తమిళనాడులో మొత్తం 5,67,7,380 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,89,60,838 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 2,77,38,925 మంది ఉన్నారు. ఈసారి 14,50,000 మంది కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల్లో 3,025 సమస్యాత్మక ప్రాంతాలుంటే 5,049 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. 3 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో ఉండగా 8,300 మంది పోలీసులు ముఖ్యంగా ఈ ఎన్నికల కోసం భారీ బందోబస్తును ఇస్తున్నారు. ఈసారి తమిళనాడులో ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే, కొత్తగా పోటీకి దిగుతున్న టీవీకే సత్తా చాటుకోవాలని అనుకుంటున్న బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. దీంతో తమిళనాట త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 4,000కు పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీళ్ల భవిష్యత్తు మే 4న ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది.